గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద 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 గోవింద. అందరికీ మన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. వెంకటేశ్వర సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ్వర సమోదేవో నా భూతో నా భవిష్యతి. దివ్యమైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అందరికీ కష్టం వస్తే ఆదుకునేటటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం. అటువంటి ఆయనకే కష్టాన్ని తెచ్చిపెట్టారు గత పాలకులు, ఆయనకే విపత్తు తెచ్చారు. ఆయన నమ్ముకున్న భక్తులందరికీ కూడా ఆవేదన మిగిల్చారు. మహా అపచారానికి వారు తెరతీశారు. కోట్లాది మంది హిందువులని, వెంకటేశ్వర స్వామి భక్తులని, వారికి వైసీపీ ప్రభుత్వానికి ఓట్లు వేసి ఒక మెజారిటీ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఆలయాలు బాగు చేస్తారని, ఆలయ భూముల్ని కాపాడుతారని, ప్రజాస్వామ్య పరిరక్షకులుగా నిలుస్తారని, అన్ని వర్గాలకి ఆనందాన్ని కలిగిస్తారని కోటి ఆశలతో వారికి అవకాశం ఇస్తే పూర్తిగా అన్ని వర్గాల తాలూకా ప్రజల తాలూకా మనోభావాల్ని గాయపరుస్తూ ముఖ్యంగా హిందుత్వం పైన ముప్పేట దాడి చేశారు. గతంలో ఎన్నో ఆలయాలు ఛిద్రం చేశారు. చివరికి రాముడు తాలూకా శిరచ్ఛేదం చేసినా కూడా, విజయవాడ కనకదుర్గమ్మ వెండి సింహాలు మాయం చేసిన, పిఠాపురంలో 28 దేవాలయాలు రాత్రి దేవతా విగ్రహాలని మొక్కలు చేసి ఛిద్రం చేసిన, అంతర్వేదిలో ఉండేటటువంటి శ్రీ నరసింహస్వామి వారి రథాన్ని పెట్రోల్ పోసి కాల్చివేసిన, నెల్లూరులో ఉండేటటువంటి కొండ్రపిట్టగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉండే రథాన్ని కాల్చేసిన, అలాగే రాష్ట్రంలో ఎన్నో ఆలయాల మీద దాడులు. మరి అదేవిధంగా రాజమండ్రిలో వినాయక విగ్రహానికి మలం పూసిన, బాధాకరం. రకరకాల అకృత్యాలు, దాదాపుగా 250కి పైగా రాష్ట్రంలో హిందూ దేవాలయాల మీద దాడులు జరిగితే కనీసం అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు హిందువులకి ఊరట కలిగించే విధంగా, హిందువులని మనోభావాన్ని గౌరవించే విధంగా ఒక్క ప్రెస్ మీట్ అయినా పెట్టారా? ఒక్క ఖండనైనా ఇచ్చారా? దోషులు మేము పట్టుకుంటామని హోంమంత్రి అయినా మాట్లాడారా? అప్పటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి క్యాబినెట్లో ఉండేటటువంటి ఒక్క మంత్రి కానీ, ఒక ప్రజాప్రతినిధి కానీ ఖండించారా ఆ సంఘటనలని? ఒకసారి నేను మీడియా ముఖంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను, వైసీపీ ప్రభుత్వాన్ని. మరి మొన్న మీడియా సమావేశం పెట్టి తమకు సంబంధం లేదని, హిందువుల మనోభావాలతో, సున్నితమైన అంశాలతో కూడుకున్న విషయాన్ని రాజకీయ కోణంలో తీసుకొని వచ్చి దాన్ని ప్రజలు మర్చిపోయేటట్లుగా రాజకీయం చేస్తే అది పార్టీల సమస్యగా మారిపోతే సబ్జెక్టు డైవర్ట్ అయిపోతుంది, కాబట్టి హిందువులు మర్చిపోతారు కల్తీ లడ్డూ ప్రసాదాన్ని రాజకీయ కోణంలో మాట్లాడారు. కానీ అయ్యా, మరి ఆ రోజు మీ నోరు ఏమైంది? ఆ రోజు మీరు హిందువుల ఆక్రందన మీకు వినిపించలేదా? ఆలయాల మీద దాడులు కనిపించలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకాలం మీరు ఇంకా మమ్మల్ని 5 సంవత్సరాలు మోసం చేశారు. హిందువులని పిచ్చివాళ్ళు చేశారు మీరు, మతిస్థిమిత వాళ్ళు చేశారు మీరు, ఆకతాయిలు చేశారు. ఎందుకంటే 200 అంతర్వేదిలో రథం కాల్చేశారంటే ఎవరన్నారు? ఎవరో పిచ్చివాళ్ళు చేసిన సంఘటన, మాకు సంబంధం లేదు. విజయవాడ కనకదుర్గమ్మ వెండి సింహాలు అర్ధరాత్రి మాయమైపోతే మతి స్థిమితుల వాళ్ళు ఎవడో వచ్చి చేశాడు.
మాకు సంబంధం లేదు. అంతర్వేదిలో లేకపోతే పిఠాపురంలో రామతీర్థంలో రాముడికి పీక కోసేస్తే ఎవరో పిచ్చివాళ్ళు చేశారు అని జగన్మోహన్ రెడ్డి గారు హిందువులు పిచ్చోలు మతి సిమ్ముతూ లేని వాళ్ళుగా మమ్మల్ని అంత హీనాతిహీనంగా పోలీసులతో మాట్లాడించారు తప్ప ఒక్కరోజు హిందువులకి న్యాయం చేయలే. ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు హిందుత్వాన్ని మంట కలిపినటువంటి సంఘటనలు సాక్ష్యాధారాలతో అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మేము చర్చకి సిద్ధంగా ఉన్నాం, సవాల్ విసురుతున్నాం, మీరు వస్తారా? సాధు పరిషత్ సిద్ధంగా ఉంది. తిరుమల తిరుపతి క్షేత్రాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా పరిడిమిల్లేటటువంటి ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దబడేటట్టు కొన్ని వేల సంవత్సరాల నుండి చక్రవర్తులు, రాజులు, మహానుభావులు, ప్రభుత్వ పెద్దలు, అనేక ప్రభుత్వాలు, అక్కడ ఉండేటువంటి పవిత్రత, అక్కడ ఉండేటువంటి శాంటిటీ, అక్కడ ఉండేటువంటి ఆచారాలు, అక్కడ ఉండేటువంటి వైదిక ధర్మాలు, అక్కడ ఉండే ఆగమ శాస్త్రాలు, అక్కడ ఉండేటువంటి ప్రతి కార్యక్రమాలు అన్నీ గౌరవించబడ్డాయి తప్ప ఎప్పుడైనా మీ పాలనలో కించబడేటట్లుగా, మీ పాలనలో తిరుమల క్షేత్రం మంట కలిపేటట్లుగా చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? సాక్ష్యాధారాలతో మేము సిద్ధంగా ఉన్నాం. మీరు తిరుమల క్షేత్రాన్ని ఒక వ్యాపార కేంద్రంగా చూశారే తప్ప మీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ జగన్ గారు మీకు ఆదాయ వనరులు తెచ్చేటటువంటి కేంద్రంగా చూశారు తప్ప ఎప్పుడూ తిరుమల క్షేత్రాన్ని ఒక వైభవమైన కలియుగ దైవము, ప్రత్యక్ష దైవము, కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవముగా వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని ఎప్పుడూ మీరు గౌరవించలే. మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, మీడియా ముఖంగా హిందువులందరికీ కూడా మీరు సమాధానం చెప్పాలి. రేపు హిందూ సమాజంలోకి మీరు రావాల్సి ఉంది. మీరు మేనమేషాలు మాట్లాడి ఏదో మేము కోర్టులు వేసాము, సుప్రీంకోర్టు వెళ్ళిపోయాము, లేకపోతే మేము ప్రమాణాలు చేసాము, దంగ పట్టుకున్నాము, ఇవన్నీ మాట్లాడితే కాదండి. ఇవన్నీ మాయ మాటలు చెప్తే వినడానికి సిద్ధంగా హిందూ సమాజం సిద్ధంగా లేదండి. అలా విశ్వసిస్తామండి. కరుణాకర్ రెడ్డి గారు ప్రమాణం చేసేస్తున్నారు. నిన్న ఆయన ప్రమాణం చేసేస్తున్నారు, అయ్యా కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ బడ్జెట్లో 1% మీరు తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నారని టీటీడీ బడ్జెట్కి ఏమిటి, తిరుమల అభివృద్ధికి సంబంధం ఉన్నదా? దీనికి ప్రభుత్వం ఉన్నది, బడ్జెట్ ఉన్నది. తిరుమల బడ్జెట్, తిరుమల తాలూకా ఏదైతే స్వామివారి ధనం ఉన్నదో, స్వామివారి భక్తుల ఆదాయం ఉన్నదో దాన్ని భక్తుల సౌకర్యాలకి, భక్తుల యోగక్షేమాలకి, స్వామివారి మెరుగైనటువంటి పూజలకి, లేదు రాష్ట్రంలో స్వామివారి తాలూకా మండపాలో లేకపోతే ఆలయాలో వాటికి మీరు ఖర్చు పెట్టి చేయాలి తప్ప తిరుపతి డ్రైనేజీలు, రోడ్లు వేయడానికి మీకేంటండి? చివరికి మేము కోర్టుకు వెళ్ళాం. కరుణాకర్ రెడ్డి గారు జ్ఞాపకం చేస్తున్నాం ఒకసారి, మేము కోర్టుకు వెళ్ళాం హిందూ సంఘాలుగా. కోర్టుకు వెళ్తే కోర్టు ముట్టికాయలు పెట్టింది, టీటీడీ ధనాన్ని తిరుపతి అభివృద్ధికి మీరు ఎలా కేటాయిస్తారు? మీరేమనుకుంటున్నారు? భక్తుల తాలూకా ధనాన్ని, దేవుడి తాలూకా ధనాన్ని అని ముట్టికాయలు పెట్టారు. ముట్టికాయలు పెడితే వెనక్కి తిరిగారు, రకరకాల తప్పుదోవ పట్టిన మాటలు మాట్లాడారు. మీ అమ్మాయి వివాహం క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం చేశారు. లోకానికి తెలియదా? మేము క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం చేశారని అది తప్పు అనడంలే. మీరు టీటీడీ చైర్మన్ అనేవారు ఒక హిందుత్వానికి కట్టుబడి మాత్రమే ఉండాలి, హిందూ ధర్మానికి మాత్రమే విశ్వాసంతో ఉండాలి, వెంకటేశ్వర స్వామిని మాత్రమే పరమ దైవముగా, హిందూ దేవీ దేవతల మాత్రమే పరమ ఆరాధనీయ భావనతో ఉండాలి. టీటీడీ చైర్మన్ చర్చిలకు వెళ్ళిపోవడం, మసీదులకు వెళ్ళిపోవడం, కళ్యాణాలు చేసేయడం, క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం పెళ్ళిళ్ళు చేయడం, ఇదా టీటీడీ చైర్మన్ చేసేది? మరి టీటీడీ చైర్మన్ ఎందుకండి? తిరుపతికి మాత్రమే సర్వమతాలకి చైర్మన్ అనివచ్చు కదా, సర్వమతాలకి చైర్మన్ అనియండి, టీటీడీ చైర్మన్ తీసేసి. అలాంటి పరిస్థితి మీరు టీటీడీ చైర్మన్గా జరిగింది. మేము ఒక పక్క మేము నాస్తికుడిని అన్నారు, మీరు నేను దేవుడు అంటే నాకు విశ్వాసం లేదన్నారు. మరి మీరు ప్రమాణం చేస్తే ఎలా నమ్మేది?
ఎలా విశ్వసించేది? ఇది హిందూ సమాజాన్ని మోసం చేయడమే తప్ప మీలో అజ్ఞానాన్ని, మీలో ఉండేటటువంటి ఆ తప్పుని భయపడి హిందువులు తిరగబడతారేమో, హిందువులు వేరు చేసేస్తారేమో, హిందువులు వెలివేసేస్తారేమో, రేపు భవిష్యత్తులో మా భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు ఏమైపోతుందో అనే భయంతో తప్ప మీరు ప్రమాణాలు చేస్తున్నారు. కానీ చిత్తశుద్ధితో మాత్రం కానే కాదు, ఖచ్చితంగా మేము చెప్పగలం. ప్రసాదం తినే ప్రతి ఒక్కరు కూడా పంది కొవ్వులతో మా నోటితో చెప్పలేం, బాధగా ఉంది. చేపల నూనెలతో, అనేక జంతువుల ఫ్యాట్స్తో 320 రూపాయలకి ఎక్కడొస్తుంది నెయ్యి? ఎలా దొరుకుతుంది? సాధ్యమా? అది తిరుమల ఏమైనా వ్యాపార కేంద్రమా తక్కువ రేట్లకి మీరు కోట్ చేయడానికి? ఇదేమైనా బిజినెస్ సెంటరా? ఏం డబ్బులు లేవా వెంకటేశ్వర స్వామికి? అడిగితే దాతలు లేరా? ఇచ్చేవాళ్ళు లేరా? మీకేం అవసరం ఉంది? ఏమి సొంత డబ్బులు పెడుతున్నారా తక్కువగా కోట్ చేయడానికి? మీ మనసు ఎలా గొప్పింది? గత 4 ఏళ్ల నుండి ఇంటికి తెచ్చినటువంటి భక్తులు లడ్డూలు పగిలిపోతున్నాయి, వాసన పోయింది, పవిత్రత పోయింది. ఏం జరుగుతుందంటే ఆ రోజు మేము మీడియా ముఖంగా మేము ఆవేదన వ్యక్తం చేశాం. అయ్యా, తిరుమల లడ్డు పవిత్రం పోతుంది, నాణ్యత లోపించింది, ఇంటికి తేగానే పగిలిపోతున్నాయి. ఒకప్పుడు 15 రోజులు, వారం రోజులు, 10 రోజులు చక్కగా వాసనతో ఉండేవి అని మేము ఆవేదన చెప్పాం. వినలే. ఏం జరుగుతుందో అర్థం కాలే, బాధపడుతున్నారు భక్తులందరూ. చివరికి ఇది విషయం ఆ వెంకటేశ్వర స్వామి పవిత్రమైన, పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో చేసిన అన్యాయం ఇది బయటపడింది. కాబట్టి ఈ సందర్భంగా ఈరోజు హిందూ ధర్మానికి జరిగినటువంటి ఈ బాధ, హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయం, గతం 5 సంవత్సరాల్లో ఏదైతే హిందువుల తాలూకా ఆత్మాభిమానాన్ని కోల్పోయారో, హిందూ ధర్మానికి విఘాతం కలిగిందో, ప్రపంచ స్థాయిలో హిందువులందరూ కూడా తలదించుకునే పరిస్థితి, దుస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ధర్మో రక్షతి రక్షిత అని మా క్షేత్రంలో, తిరుమల క్షేత్రంలో ఉంది. అటువంటి సమర్థత మీకు మాత్రమే ఉన్నది. ఈ హిందూ ధర్మాన్ని రక్షించేటటువంటి మీరు పరమ వెంకటేశ్వర స్వామి భక్తులు. మీరు ముఖ్యమంత్రి అయ్యగానే, ముఖ్యమంత్రిగా కావగానే భార్యతో సహా తిరుమల వెళ్ళి, అదేది బ్రహ్మోత్సవాలు కాదు, అవేమీ ముఖ్యమైన అక్కడ ఉత్సవాలు కాదు, దర్శనానికి కూడా భార్యతో వెళ్ళి సాంప్రదాయాన్ని గౌరవించారు. ఆ మొక్కు చెల్లించుకుంటూ భార్యతో వెళ్ళాలి. అవకాశం ఉండేటప్పుడు ప్రతిసారి నిత్య కార్యక్రమాలు, విశేష కార్యక్రమాల్లో డ్యామ్ షూర్ తప్పనిసరిగా ఉండాలి భార్య. కానీ మామూలుగా వెళ్తూ కూడా దర్శనం కూడా భార్యతో వెళ్ళి చేశారు. అది ధర్మం, అది హిందుత్వాన్ని గౌరవించడం. ఇది కదా హిందూ ధర్మం మీద విశ్వాసం, ఇది కదా హిందూ మనోభావాల్ని గౌరవించడం, ఇది కదా తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతకి అక్కడ పెద్దపీట వేయడం. ఇది కదా ఏది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన హిందువులకి దేవాలయాల నుంచి వేరు చేసే కుట్ర చేశారు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళలో. ఇది సుస్పష్టం. కాబట్టి ఈ సందర్భంగా మేము చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు ఈ ధర్మాన్ని రక్షించగలరు. నిజంగా నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, హిందూ సమాజం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, తిరుమల క్షేత్రం నుండి ప్రక్షాళన ప్రారంభిస్తున్నానన్నారు. నిజంగా మీకు మా స్వామీజీలందరూ దివ్యమైన ఆశీస్సులు, హిందువులందరూ ఆశీస్సులు, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీ పాలన శుభంగా జరగాలి, క్షేమంగా జరగాలి. మీరు మాత్రమే ఈరోజు మేము ప్రతి ఒక్కరికి మీడియా ముఖంగా మేము చెప్తున్నాం, వెంకటేశ్వర స్వామి దయ వలనే నేను బ్రతుకున్నానన్నారు చంద్రబాబు నాయుడు గారు. హిందుత్వాన్ని అలా బలపరిచేటటువంటి నాయకులు మాకు కావాలి. చంద్రబాబు నాయుడు గారి భిక్ష వలనే నాకు పునర్జన్మ లభించింది, 2వ జన్మ దొరికింది అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఒక్కరే చంద్రబాబు నాయుడు గారు. అయ్యా, మీ వలన, మీలాంటి నిబద్ధత, మీలాంటి వారి నాయకత్వం, హిందూ విశ్వాసాలు, ఇతర మతాల విశ్వాసాలు ఎవరిని మీరు బాధ పెట్టరు. మీరు విశ్వసించే హిందూ ధర్మాన్ని గౌరవించుకుంటారు, ఆరాధించుకుంటారు, ఇతర మతాలను మీరు గౌరవిస్తారు. వైసీపీ నాయకులు, వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి ఇలాంటిది కాదు. ఆయన మతాల మధ్య చిచ్చు పెడతాడు ఆయన. కాబట్టి ఈ సందర్భంగా మేము కోరుకునేది, తప్పనిసరిగా
రాబోయేటటువంటి ఎలాంటి దురాగతాలు భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే టీటీడీ పాలన పటిష్టంగా మీరు చెయ్యండి. మా వినతి, మా విజ్ఞప్తి. ఆ దేవాది దేవుడు ఆశీస్సులు మీకు నిండుగా ఉండాలి. మంచి చైర్మన్లు వేయండి. మేము ఒక చిన్న మాట కూడా వింటున్నాం. ఒక సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ని టీటీడీ బోర్డు చైర్మన్గా నియమిస్తున్నారని ఒక వదంతు. అంతవరకు వాస్తవమో మాకు తెలియదు. సబ్జెక్ట్ కరెక్షన్ అటబోగట్ట. ఒకవేళ అలాంటివి జరిగితే, అలాంటి ఆలోచన దయచేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఉంటే, అయ్యా మా విజ్ఞప్తి హిందువులుగా, సాధువులుగా, సాధు పరిషత్తు, హిందూ సంఘాలుగా మా అభిప్రాయాన్ని కూడా వినండి. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంటు, ఇక రామాలయం ఉంది, రామజన్మభూమి ఉన్నది, రాముల వారి గుమ్మటాలు, సీతమ్మ వారి తాలూకా విగ్రహాలు, సకల అన్ని ఆధారాలతో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, పురావస్తు శాఖ వాళ్ళు రిపోర్ట్ ఇస్తే, ఈ తెలుగు బిడ్డగా ఉండి ఆంధ్రప్రదేశ్లో ఉండి కూడా మీరు రాముడికి న్యాయం చేయలేకపోయారు ఆ రోజు ఈ చీఫ్ జస్టిస్ గారు. అలాంటి వాళ్ళ మీద మాకు అంత విశ్వాసం అయితే మాకు లేదు. స్వామివారి నిజమైన సేవకుల్ని. ఆయన గతంలో హిందూ ఆలయాలు అనేక ఇబ్బందులు జరిగేటప్పుడు చాలా సందర్భాల్లో వారికి ఒక వినతిపత్రం ఇద్దామని అనుకుంటే కనీసం మాకు అవకాశం ఇవ్వలేదు. వైసీపీ ప్రభుత్వంలో హిందూ దేవాలయాల మీద దాడులు జరిగేటప్పుడు కలుద్దామంటే అవకాశం ఇవ్వలేదు. ఇలాంటి వాళ్ళ మీద నిజంగా క్షేత్రానికి న్యాయం జరుగుతుంది. స్వామివారి సేవలు హిందువులందరికీ అందుతాయనేటువంటి విశ్వాసం అయితే మాకు లేదు. దయచేసి నిజమైన భక్తుల్ని, నిజమైన సేవకుల్ని ఎంతోమంది ఉన్నారు, వారికి అవకాశం ఇవ్వండి. అలాగే టీటీడీ బోర్డులో ఉండేటటువంటి రేపు ధర్మకర్తల మండలిలో, అగోండి పాలక మండలిలో జగన్మోహన్ రెడ్డి గారు జంబో ధర్మకర్త మండలి వేశారు. పోనీ వెయ్యనివ్వండి, దానికి మా బాధలే. కానీ మహానుభావుల్ని సెలెక్ట్ చేశారు. ఓహో, ఆ రోజు ధర్మకర్త మండలి అంటే ఇది ఇంటర్నేషనల్ రికార్డు అనమాట. ఇంటర్నేషనల్ రికార్డు. ఏమిటో రికార్డు అండి? తిరుమల చరిత్రలో లిక్కర డాన్లని, అబ్బా శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర కేసులో ప్రథమ ముద్దాయి. అలాగే వారి బాబాయి గారు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నేరస్తుడైనటువంటి వెంకట్రామరెడ్డి, ఆయన ఒక టీటీడీ బోర్డు మెంబరు. ఓహో, మహానుభావులు. ఇంకొక ఆయన 100 కోట్లకే కుంభకోణం ప్రజాధనాన్ని లూటీ చేసేస్తే ఆ మహానుభావుడు ఒకడు. హైకోర్టులో కేసుల్లో ట్రయల్లో పెండింగ్లో ఉండేటటువంటి ప్రముఖ ఒక వ్యాపారవేత్త మరొకడు. ఇంకొకటేమో ఏమండి ప్రజల ధనాన్ని లూటీ చేసిన వాళ్ళు. ఇలాంటి టీటీడీ బోర్డు ధర్మకర్త మండలి వేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. అబ్బా ఏమి క్వాలిఫికేషన్ అండి, ఏమి అర్హతలండి. జగన్మోహన్ రెడ్డి గారికి మరి దేశంలో ఇలాంటి వాళ్ళకంటే మంచి వాళ్ళు ఎక్కడ కనబడలే పాపం. ఏమండి వైసీపీ పార్టీలో కూడా ఉన్నారు కదా హిందూ ధర్మాన్ని విశ్వసించే వాళ్ళు, వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా. ఏమి బోర్డు అండి అది? ఇలాంటి వాళ్ళు వచ్చి వెళ్ళిపోవడమే తప్ప, వ్యాపార ధోరణే తప్ప, వారి దర్శనాలు తప్ప. గతంలో చూసాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా గారు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, శ్రీకాకుళం నుండి డాక్టర్ ఒక ఆయన చేశారు, ఆయన మత్స్యకార శాఖ మంత్రిగా. వీళ్ళందరూ ఏం చేశారండి? బ్రేక్ దర్శనాలు అంటూ 100 మందిని తీసుకొని ఎన్ని ఇబ్బందులు పెట్టారు. సీదిరి అప్పలరాజు గారు మొత్తం 150 మంది, 100 మంది, ఎప్పుడు 50 మందికి తక్కువలే. ఈ విధంగా వీళ్ళు అడ్డగా మార్చుకున్నారు. వీళ్ళేదో వీళ్ళ తాతలు, వీళ్ళ తాలూకా పూర్వీకులు గుడులు కట్టినట్టుగా వెంకటేశ్వర స్వామి గుడి, వీళ్ళందరూ కూడా వీళ్ళ పూర్వీకులు ధర్మకర్తలుగా ఫీల్ అయిపోయి వాళ్ళు ఇస్తాను సారణ చేసుకున్నారు. ఇది నిజం కాదా చెప్పండి? లడ్డూ వ్యాపారం, గదుల వ్యాపారం, దర్శనాల వ్యాపారం, టిక్కెట్ల వ్యాపారం, సేవల వ్యాపారం, టీటీడీ మొత్తం కూడా మీ బాబాయిలు. ఏదండి మీ బాబాయిలే, మీ కుటుంబ సభ్యులే. మొత్తం కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, ఏమండి మొత్తం మీ కుటుంబమే, మీ జాగీర్గా మార్చేశారు. ఏమండి కరుణాకర్ రెడ్డి మీ అందరూ మీ కుటుంబం, మీ బాబాయిలే కదా. కాబట్టి హిందుత్వానికి దయచేసి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తప్పనిసరిగా మంచి న్యాయం జరుగుతుంది అనే విశ్వాసం పరిపూర్ణంగా మాకుంది. ఆ దేవాది దేవుడు వెంకటేశ్వర స్వామి మీకు సంపూర్ణమైన ఆశీస్సులు అందిస్తారు. ఈ కష్టకాలాన్ని హిందువుల తాలూకా మనో ఆవేదనని అర్థం చేసుకొని చల్లార్చగలిగి మళ్ళీ మా తాలూకా ఆత్మాభిమానం
మా దేవదేవుడి పైన విశ్వాసం పరిడిమిల్లేటట్లుగా చేసేటటువంటి సత్తా చంద్రబాబు నాయుడు గారు మీరు తీసుకోవాలి, మీకు మాత్రమే ఉన్నది. మేము విశ్వసిస్తున్నాం.